మాటలతో ఇషిక కాసేపు కళ్ళు మూసుకుంటుంది. ఇంకేమీ చెప్పకుండా అభి ఆమె చేతుల్ని వదిలి వెళ్ళొస్తా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఇషిక వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అందరూ ఇప్పటికే వెళ్ళిపోయారు. ఇషిక తిరిగి వెళ్ళబోతున్న సమయంలో వెనక నుంచి అశోక్ దగ్గరికి వస్తాడు. ఆమెను వెనక నుంచి హక్ చేసుకొని క్షణం పాటు ఆగుతాడు. ఆమె జుట్టు గాలిలో ఆడుతుంది. ఆ సుగంధం తనకు తాకుతుంది. ఇషిక అని పిలుస్తాడు. ఆ శ్వాస ఆమె చెవి దగ్గరగా చేరి నెమ్మదిగా చెబుతుంది, అది అశోకే అని. అశోక్ మాట విన్న క్షణం ఆమె గుండె ఒక్కసారిగా దడదడ కొట్టుకుంటుంది. కళ్ళను పెద్దవిగా చేసి తెరిచి కాస్త వెనక్కి చూసినప్పుడు నిజంగానే అక్కడ అశోక్. అతను ఆమె చెవి దగ్గరగా వాలి నెమ్మదిగా చెబుతాడు, ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు, సో హాట్ రా అంటాడు. ఆ శ్వాసలో ఉన్న వేడి మెడ మీద తాకుతుంటే ఇషిక గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. అశోక్ ఇషిక చీర లోపల నుంచి తన నడుము మీద చేతివేళ్లతో ఆడించి వెంటనే ఇషికాని వదిలి వెళ్ళిపోతాడు. ఇషిక మాత్రం అక్కడే చాలాసేపు నిలబడి తనలో తాను ఆ క్షణాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆమె మనసు గందరగోళంగా మారిపోయింది. నాలో ఏం జరుగుతుంది అను తాను అడుగుతుంది. అభి తనను తాకినప్పుడు ఆ స్పర్శ నాకు అసౌకర్యంగా అనిపించింది. కానీ అశోక్ దగ్గరికి వచ్చినప్పుడు అతని చూపు, తన స్పర్శ నన్ను వదలలేకపోతుంది. ఎందుకో అయినా ఇది సరైనది కాదు అని అనుకుంటుంది. తనకు తెలియకుండానే తన కన్న చివర కంటతడి జారుతుంది. తక్షణం దానిని చేతితో తుడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇషిక మదర్, ఇక మేము వెళ్ళొస్తాం అని చెబుతుంది. అప్పుడే యమున గారు ఆశ్చర్యంగా, ఏంటమ్మా ఇషిక, ఇంత రాత్రి ఎలా వెళ్తారు? ఇప్పటికే 11 దాటింది. ఉదయం లేవగానే వెళ్ళొచ్చు కదా. మాధవ్ గారు కూడా తలూపుతూ, అవును, ఇంత రాత్రి వెళ్ళడం అవసరం లేదు, ఇక్కడే ఈ రాత్రి పడుకోండి, ఉదయాన్నే వెళ్ళండి, ఆశ్రమంలో ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అని సాఫ్ట్గా చెబుతారు. ఆశ్రమం మదర్ నవ్వుతూ వాళ్ళ మాటని కాదనలేక, సరే మేడం, ఉదయం లేవగానే వెళ్ళిపోతాం, పిల్లలు కూడా నిద్రలో ఉన్నారు అని అంటుంది. ఇషిక, సరే అమ్మా, మీరు చెబుతున్నారు కదా, ఇక్కడే రాత్రి ఉండిపోదాం అని అంటుంది. అశోక్ మాత్రం పక్కన నిలబడి ఆ మాటలను వింటూ చిరునవ్వుతో చూస్తాడు. యమున గారు నవ్వుతూ అశోక్ వైపు తిరిగి, అశోక్, నువ్వు వెళ్ళి ఇషికాకి గెస్ట్ రూమ్ చూపించు కన్నా, మేము ఇక్కడే కాసేపు మదర్తో మాట్లాడుతూ ఉంటాము అని చెబుతారు. అశోక్ తల ఊపి సరే మామ్ అని చెప్పి ఇషిక వైపు చూస్తాడు. ఇషిక కూడా
తలూపి సైలెంట్గా అశోక్ వైపు నడుస్తుంది. అశోక్ ముందుకు నడుస్తూ స్టెప్స్ వచ్చేసరికి ఇషిక పైన గెస్ట్ రూమ్ వెళ్ళు అని స్టెప్స్ని చేత్తో చూపిస్తాడు. ఇషిక నెమ్మదిగా తన సారీ పట్టుకొని స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. ఆమె అడుగు వేస్తున్నప్పుడు చీర గాలిలో తేలుతూ అశోక్ చెయ్యి దగ్గర తాకుతుంది. అశోక్ వెనక నుండి ఆమెను అలానే చూస్తాడు. ఆ మృదువైన జుట్టు వెనక నుంచి చినుకుల్ల జారిన పైట కాళ్ళ పట్టీల చప్పుడు హాల్లో మృదువుగా మారుమోగుతూ ఉంటుంది. గాలిలో తేలుతూ ఉన్న జుట్టు ఆమె నడుము మీదకి వచ్చి ఇరువైపులా ఊగుతూ ఉంటుంది. ఆ జుట్టు వెనుక భాగం తాకే ప్రతి క్షణం ఆ సౌందర్యం, ప్రతి కదలికలోనూ ఉన్న ఆ సొగసు అశోక్ చూపులను బంధిస్తుంది. అతను ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోలేకపోతాడు. ఇషిక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది. అశోక్ ఇంకా తన వైపే చూస్తూనే ఉన్నాడు. అశోక్ ఒక క్షణం ఇషిక చూడగానే తడబడ్డాడు. ఆమె కళ్ళల్లోకి తన చూపు తగిలిన వెంటనే తేరుకొని కొంచెం గొంతు సర్దుకొని, ఇదే మీ గది ఇషిక అని తల వంచి డోర్ తీస్తాడు. డోరు తీయగానే పసుపు లైటు వెలుగులలో గది చాలా ప్రశాంతంగా కనిపించింది. ఇషిక లోపలికి అడుగుపెట్టింది. అశోక్ డోర్ పక్కన నిలబడి రెస్ట్ తీసుకో అని అన్నాడు. ఇషిక థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి తల వంచి లోపలికి వెళ్ళింది. అశోక్ డోర్ మూసే ముందు ఒకసారి వెనక్కి చూశాడు. బెడ్ లైట్ ఇషికపై పడి సగం కాంతిలో ఆమె మెరుస్తుండగా ఆ క్షణం అతని మనసు మళ్ళీ ఆగిపోయింది. ఇషిక లోపలికి వెళ్ళి బెడ్ దగ్గర కర్టెన్స్ సర్దుతూ ఉండగా అశోక్ లోపలికి వచ్చి ఆమె తల తిప్పక ముందే అశోక్ ఆమెని వెనక నుండి హగ్ చేసుకున్నాడు. ఇషిక ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆయన గుండె ధ్వని తన వెనుక వీపు భాగానికి తగిలి స్పష్టంగా వినిపిస్తుంది. ఆ వేడి సమీపం ఆమె మాటలు మర్చిపోయేలా చేశాయి. అశోక్ నెమ్మదిగా ఆమె చెవి దగ్గరగా వాలి తన లోతైన స్వరంలో గుడ్ నైట్ ఇషిక అని చెబుతూ క్షణం పాటు ఆగి తన స్పర్శ ఫీల్ అవుతూ మెల్లగా ఆమెను విడిచి బయటకి వెళ్ళిపోయాడు. వెంటనే ఇషిక బెడ్ మీద పడి సీలింగ్ వైపు చూస్తూ ఉంటుంది. అశోక్ తనను వెనక నుంచి హగ్ చేసిన ఆ క్షణం, గుడ్ నైట్ అని చెప్పిన ఆ మృదువైన స్వరం ఆమె మనసులోనే తిరుగుతూ ఉంటాయి. ఆమె తన గుండె మీద చెయ్యి వేసుకొని, ఎందుకిలా జరుగుతుంది? నాకు ఆయన మాటలు, ఆయన చూపు, తను దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఒక్కొక్కటి ఆమెను మృదువుగా తాకుతూ ఉంటాయి. కానీ ఇషిక ఏది ఏమైనా కానీ అశోక్ సార్ మాయలో మాత్రం పడకూడదు అని అనుకుంటుంది. తనకి తెలియని విషయం ఏమిటంటే అది అసాధ్యం అని. కొంతసేపు ఆలోచిస్తూ ఉండగానే ఆమె కళ్ళు కూడా క్రమంగా మూసుకుపోతాయి. అందరూ నిద్రలోకి జారిపోతారు. కానీ అశోక్ మాత్రం తన రూమ్లో
కిటికీ దగ్గర నిలబడి ఒక సిగరెట్ వెలిగిస్తాడు. తను స్మోక్ చేస్తూ ఉన్న ఇషిక నుంచి డైవర్ట్ అవ్వలేకపోతాడు. ఇషిక ముఖం, ఆమె నవ్వు, ఆ రాత్రి ఆమె ధరించిన బ్లాక్ శారీ అన్నీ ఒక్కొక్కటిగా అతని మనసులో మెరుస్తూ ఉంటాయి. ఇషిక మెల్లగా కళ్ళను తెరుస్తుంది. కిటికీ గుండా ఉదయపు కాంతి ఆమె ముఖంపై పడుతుంది. ప్రశాంతంగా ఉంది ఆ ఉదయం. కానీ ఇషిక మాత్రం తాను అశోక్ ఇంట్లో ఉన్నాననే ఆలోచనతో కొద్దిగా భయపడుతూ తడబాటుగా నిద్ర లేస్తుంది. తనకు ప్రతిరోజు ఉదయం పూజ చేయడం అలవాటు. కానీ బట్టలు తీసుకురాలేదని గుర్తొచ్చి, అయ్యో ఏం చేద్దాం ఇప్పుడు, ఇక్కడ పూజ చేయాలంటే కష్టమే అని తానే నిట్టూర్చుతుంది. అప్పుడే తలుపు దగ్గర నుండి ఆశ్రమం మదర్ వాయిస్, అమ్మా ఇషిక, రాత్రి యమున గారు ఈ చీర గిఫ్ట్గా ఇచ్చారు అని ప్యాకెట్ టేబుల్ మీద పెట్టింది. ఫ్రెష్ అయ్యి, అదే వేసుకో బంగారం, చాలా అందంగా ఉంటుంది అని మమతతో చెబుతుంది. ఇషిక ప్యాకెట్ తీసి ఓపెన్ చేస్తుంది. లోపల లైట్ పింక్ సిల్క్ శారీ మెరిసిపోతూ ఉంటుంది. ఆ చీరను ఇషిక ఆమె చేతుల్లో పట్టుకొని చిరునవ్వుతో, ఇంత అందమైన చీర మేడం నాకు గిఫ్ట్గా ఇచ్చారా? యమున మేడం గారి సెలక్షన్ సూపర్ అని